ఇంత రన్నింగ్ నేను ఒలింపిక్స్లో చేస్తుంటే ఈ పాటికి ఇండియాకి ఎన్నో గోల్డ్ మెడల్స్ వచ్చేమో. హలో, రికేష్ రిక్కి నేను మాట్లాడేది. రిషికేష్ రిక్కి నేనే. ఎవరు చెప్పండి సార్? ప్రొడ్యూసర్ ప్రసాద్ని మాట్లాడుతున్నానయ్యా. షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో చూసానయ్యా, చాలా బాగా చేస్తావు. సోలో ఫిల్మ్ మేకర్గా ఇలా అద్దరగొట్టావంటే ఇంకా టీం అంటే ఇంకెలా బెదరగొడతావనే ఒక ఆలోచన వచ్చిందనుకో. నీకు ఛాన్స్ ఇద్దాం అనుకున్నాయా? ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉందా నీ దగ్గర? మంచి కథ? అయ్యో సార్, 2 days నుంచి చాలా కష్టపడి ఒక మంచి స్క్రిప్ట్ని రెడీ చేశాను సార్. అయితే ఇంకే బ్రహ్మాండం, వచ్చేసాయి. నేను నీకు లొకేషన్ పంపిస్తాను, గంటలో నువ్వు మా ఇంటి దగ్గర నువ్వు వినిపించేసి వెళ్ళిపోదు. కానీ ఎందుకంటే గంటలో నాకు ఒక ఫ్లైట్ ఉంది, నేను దాన్ని మిస్ అవ్వలేను. అది నాకు చాలా ఇంపార్టెంట్. 1 hourలోనా? ఏదైనా ప్రాబ్లమా? సార్ ఏం లేదు సార్, నేను జస్ట్ 1 hourలో అక్కడ ఉంటాను. ఓకే, నేను నాకు లొకేషన్ పంపించండి. సరే సరే పంపిస్తాను చూడు. 1 hour టైం ఉంది. బైక్లో పెట్రోల్ లేదు కదా, దానికి మనీ కూడా లేవే. ఉన్న మనీతో బైక్ బుక్ చేసుకొని వెళ్దాం. ఇందులో మనీ ఎక్కువ చూపిస్తుంది, నా దగ్గర అంత మనీ లేవు కదా. ప్రసాద్ సార్ లొకేషన్ పంపించారు. ఆటోలో వెళ్దామన్న దానికి సరిపడే డబ్బులు లేవు. కరెక్ట్గా 2 kilometers దూరం ఉంది ప్రొడ్యూసర్ సార్ ఇల్లు ఇక్కడి నుంచి. 1 hour టైం ఉంది. ఆ 1 hour 15 minutes కూడా అయిపోయాయి. ఇంకా మనకి ఉరుక్కుంటూ వెళ్ళడం తప్ప దారలేదు. 45 minutes టైం ఉంది. 2 kilometers వెళ్ళాలి. అండ్ 1 more thing, నేను ఒక లాగ్ని షూట్ చేసుకుంటా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ నరేషన్. ఏదేమైనా సరే బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి. నా ఫస్ట్ నరేషన్ కోసం ఇంత ఫైట్ చేస్తా అనుకోలేదు. నా దరిద్రం వాళ్ళు చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. నల్లపిల్లికి నేను ఎవరైతే నా దరిద్రం దానికి అనుకుంటున్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్యాక్ సైడ్కే పోవడం బెటర్. 35 minutes టైం ఉంది. 1.6 kilometers వెళ్ళాలి. సో గైస్, ఫైనల్గా మనం ఇక్కడి వరకు అయితే వచ్చేసాం. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కుక్కలు ఒకటి రాలేదు, అది చాలా బెస్ట్. కుక్కలు వస్తున్నాయి, వామ్మో. వస్తే మీ అమ్మ గడుగులో మా పార్లీ బిస్కెట్ వేస్తాను, ఆగండి. ఇప్పుడు అమ్మా పార్లీజీ బిస్కెట్ వేస్తా అని చెప్పినా కూడా కుక్కలు కనుకరించలేదు ఫ్రెండ్స్. మేబీ పార్లేజీ ట్రెండ్ అయిపోయిందా? వాటికి డార్క్ ఫ్యాంటసీ హ్యాండిల్ సీక్ కావాలేమో. ఓ గాడ్, ఇంత రన్నింగ్ నేను ఒలింపిక్స్లో చేస్తుంటే ఈ పాటికి ఇండియాకి ఎన్నో గోల్డ్ మెడల్స్ వచ్చేయడం. ఐ కాంట్ బేర్. 30 minutes టైం ఉంది. 1.4 kilometers వెళ్ళాలి. దీని అమ్మ రాయ్. నాకైనా కానీ పక్కన వాళ్ళకి కూడా వాళ్ళు, లేకపోతే నేను సాటిస్ఫై అవ్వను. 25 minutes టైం ఉంది. 1.2 kilometers వెళ్ళాలి. సో గైస్, అబ్బా నడుము విరిగిపోయిందిరా బాబు. అది కూడా దెబ్బ తాకింది. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి. ఇక్కడ బురద ఉంది, కార్ వస్తుంది. నో నో నో, బురద నీళ్ళు పడేసావు కదా. రై నీ అక్క, ఇది అయినా పగలగిరే. పగిలిందిరా బాబు. మనకు పగిలింది వాడు చూస్తా. రిక్కీగా లగెత్తారో. 20 minutes టైం ఉంది. 1 kilometer వెళ్ళాలి. సో గైస్, రేపనంతా తెలిసిపోయింది. ఆ దరిద్రుడు ఎవడో కానీ రాయేసి కొట్టాను, జస్ట్ బతికిపోయాను. లేకపోతే బొక్కలం తిరగొట్టేవాడు. అన్నా, ఇవి సిరాక్స్ తీయాలి. A4 sheets లేవు భయ్యా. minutes టైం ఉంది. 700 meters వెళ్ళాలి. నీ అమ్మాయి ఇట్లా కాదురా బాయ్, గట్లయితే గట్ల చూసుకుందాం.
10 minutes టైం ఉంది. 400 meters వెళ్ళాలి. 10 minutes టైం ఉంది. ఇప్పుడు వెళ్ళకపోతే లైఫ్లో రిగ్రెట్ అవుతారా? 120 meters వెళ్ళాలి. 5 minutes టైం ఉంది. ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చా, దగ్గరలోనే ఉంది. 3 minutes టైం ఉంది. 60 meters వెళ్ళాలి. అమ్మా ఊరు వెళ్ళిపోతుందిరా బాబు. ఒక 10 seconds దమ్ ఆపుకొని వెళ్దాం. ఇప్పుడు ఓకే. ఫైనల్గా ప్రొడ్యూసర్ గారి ఇంటికి వచ్చేసారు. వచ్చేస్తున్నా. హాఫ్ మినిట్తో రేస్ని గెలిచేసాం. బాబాయ్, ఇది ప్రొడ్యూసర్ గారు లేరా? వెళ్ళిపోయారు. ప్రొడ్యూసర్ సార్ ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటారు. వెళ్ళిపోయారా? అయ్యో బాబు, ఇంత లేటుగా వస్తావా? మరి నాతో గంటలు రమ్మని చెప్పారే. ప్రొడ్యూసర్ సార్ ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటారు. ఈ అమ్మ ఏం దరిద్రం ఇది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే వచ్చా. స్క్రిప్ట్ మీద మరకలు కూడా పోయినాయి, కానీ నా జీవితం మీద మరకలు పడుతూనే ఉన్నాయి. ఇంకేం చేస్తా, అంత అయిపోయింది. పాయింట్ గెట్ బాబు. ఏ రిక్కీ, నువ్వేంటా ఇక్కడ? ప్రొడ్యూసర్ సార్. సార్ ఏంటి సార్ మీరు నన్ను అమ్మని చెప్పి అలా వెళ్ళిపోతారా? అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడంటే మనోడికి సినిమా మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అన్నావా? అవును సార్. ఈ స్క్రిప్ట్ తీసుకొని అక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చాను సార్. క్షమించాయా? ఢిల్లీ నుంచి అర్జెంట్గా రమ్మని మన బాలీవుడ్ కో ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. అక్కడ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. పాపం సపోర్ట్ లేదనుకుంటా. ఏమయ్యా, ఇది ఒక మంచి స్క్రిప్ట్ ఉందన్నావు కదా, పదా అది నాకు వినిపిద్దు. పదా. ఓకే సార్, తక్కువ టైంలోనే మీకు మంచిగా డీటెయిలింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తాను సార్. సార్ మీకు స్క్రిప్ట్ బాగా నచ్చింది కదా సార్? అయితే సూపర్గా ఉంది. చిన్న డెవలప్మెంట్ల మీద వర్క్ చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి రోజు కోసం ఎన్నో రాత్రి మొబైల్ కష్టపడ్డాను. అవును సార్, నాకు చిన్న డౌటు. మీరు ఫ్లైట్ టైం కంటే ముందే బయలుదేరారు కదా, అని ఎలా మిస్ అయింది? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎవడో అడ్డగా చవట చేస్తామవ్వకూడదు, దారికి అడ్డంగా రాయి పెట్టేస్తాడు. దానివల్ల నాకు యాక్సిడెంట్ అయింది. ఇందులో వెళ్తున్నప్పుడు ఎవడో రాయి వేసి కొట్టాడు. దరిద్రుడు, చాలా రక్తం కానింది బాబు. అలా హాస్పిటల్కి వెళ్తుండగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఫ్లైట్ టైం అయిపోయింది. చచ్చిపోతున్నారా బాబోయ్? అయ్యో సార్, ఏంట్రా నేను రాయి పెట్టింది తీసుకొని కొట్టింది ప్రసాద్ సార్. నా గ్రేట్ తర్వాత కూడా కొంచెం తేడా వచ్చిందంటే వచ్చిన అవకాశం కూడా వీకుద్ది. అయ్యో సార్, ఏం చేస్తాం సార్, అప్పుడప్పుడు మనకి బాగా చెడు జరిపోతుందని ఫీల్ అయిపోతుంటాం, దాని తర్వాత ఆ చెడు మనకి మంచి చేస్తుంది సార్. నేను నా తల్లిని పగలగొట్టడం మంచిదంటావు నువ్వు? అయ్యో సార్, అలా కాదు సార్. మీరు వెళ్ళిపోదాం అనుకున్నారా, మళ్ళీ వచ్చారు కూడా. చూడండి, ఒక మంచి స్క్రిప్ట్ లాక్ అయింది. తక్కువ బడ్జెట్లో నా విజన్తో క్వాలిటీ సినిమా వస్తుంది సార్. అలా అంటున్నా. ఇక్కడ ఉంటే చేంజ్ ఎలా ఉంది, తొందరగా కత్తుగా. అది కూడా కరెక్టే. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. సరే బాబు, వెళ్ళిరా. హలో డియర్ ఆడియన్స్, నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా అలానే వెళ్ళిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి మరింత ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ మా వీడియోస్ మీకు రీచ్ అవ్వడం కోసం. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. యూవర్స్ సోను సినిమా.